రే 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 ఎరా గుర్తుపెట్టావు నన్ను? వినపడలేదన్నా. ఒరే అప్పుడెప్పుడు 5,000 అప్పు తీసుకున్నావు గుర్తుందా? సచిన్ 1 సెంచరీ కొట్టంగానే అప్పు తీరుస్తానన్నావు. నీ అదృష్టమా దురదృష్టం నాకు తెలియదు కానీ ఆ సెంచరీ కొట్టు నువ్వు అప్పు తీర్చవు. ఈ క్రికెట్ చేసి ఎన్ని నెలలైందో భయ్యా. నాకు బేసిక్ గా 2 విషయాలు తెలుసు. ఒకటి, ఎవడన్నా కనపడితే డబ్బులు దొబ్బడం. మరి రెండోదేంట్రా? ఇంకా అర్థం కాలేదా? దొబ్బిన డబ్బులు ఎగదొబ్బడం. చేంజ్ భయ్యా, చేంజ్ ఉందా? ఆహా లేదు. బాస్ చేంజ్ ఉందా? లేదు భయ్యా. మీ దగ్గర? బాస్ చేంజ్ ఉందా? ఎంత 250 సరిపోతుందా? 2 రూపాయలు ఉన్నాయి బాస్. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ గుడి ఉంటుంది. అక్కడ అడుగునేవాడు ఉంటాడు. వాడిని అడిగితే వాడిస్తాడు. నేను అడిగింది కూడా వాడికి 8 బాస్. సార్ గోదావరి 5:30, శారదా 6:30, పద్మావతి 7. గౌతమి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలరా? అన్ని ట్రైన్స్ వెళ్ళిపోతే క్రాస్ చేసి వచ్చిపోతున్నాను. హలో, ఎవరు? నేను రా. చెప్పండి. ఒబామా గారు. ఒబామా ఆడేవాడు? మా మనవాడరా. మరి ఫోన్ చేసాడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వెంకీ. ఓ వెంకీ నువ్వా? ఏంటి బచ్చపు? అర్జెంట్ గా కలవాలరా. టైం 10 అయింది. 10:30 కల్లా నా రూమ్కి వచ్చే. నిన్నే బాటా చెప్పి పడుకున్నాను, కోడితే తాటు ఊడిపోదు. ఓ సరే, 11:00 నేనే నీ రూమ్కి వస్తా అన్నట్టు చెప్పు జాగ్రత్త. సరే బాయ్. సార్ ఎంతకి పోసుకొచ్చలేదు చెప్పలేదు. ఇంకోసారి ఇలా కాల్ తప్పితే కట్ చేసి పడవు. మళ్ళీ పోసుకోవడానికి కూడా ఉండదు. తలుపు కొట్టాలరా, బద్దలు కొట్టకూడదు. సర్లే పదా. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడా? ఏంటి అర్జెంట్ గా రమ్మను? ఓ గుడ్ న్యూస్ రా. పార్టీ. గుడ్ న్యూస్ మన ముగ్గురికి. నాకు తెలియకుండా నాకేం గుడ్ న్యూస్ రే? మొన్న యాప్టీ రాసాం కదా, రోజుకి రాస్తాం. ఎట్టని గుర్తుంటాయి? అదేరా నువ్వు మొత్తం నా దాంట్లో దించింది. నీ పక్కన ఎర్ర కలర్ నీ ఫిగర్ గుర్చింది. ఫిగర్ గురించి కాదు కానీ దానికి మనం సెలెక్ట్ అయ్యాం. బా రే నూరికే మీద పడుకో. రేపు పొద్దున్నే 10ంటికి ఇంటర్వ్యూ. డీసెంట్ గా రెడీ అవ్వాలి. రే డీసెంట్ గా. Congrats guys. Among the 58 people who applied, you 3 got selected. So what we have here? ఓ తెలుగా? ఇంకే తెలుగులోనే మాట్లాడుకుందాం. ఏంటి ముగ్గురు మంచి ఫ్రెండ్స్ లో ఉన్నారు? అవును సార్. ఆర్యాటులో అజయ్ ఆర్యా టైప్. నాకేం వచ్చినా వీళ్ళిద్దరు తీసేసుకుంటారు. ఇద్దరికి ఏం వచ్చినా నేను తీసేసుకుంటాను సార్. మీకు ఆల్మోస్ట్ ఉద్యోగాలు వచ్చినట్టే. సార్ స్వర్గానికి తలుపులు తెరిచినట్టుంది సార్. కంగారు పడు, స్వర్గానికి ఎంట్రీ టికెట్ ఉంది. ఎంత సార్? తలో లక్షించుకుంటే పని అయిపోయినట్టే. బా ఏంటినా అని పిలివబుల్. అసలు జోక్ అద్దరిపోయింది సార్. నువ్వు ఆగరా సార్. ఐ యు సీరియస్? మీతో జోకులు వేయాల్సిన అవసరం నాకు లేదు. సరే సార్, మేము వెళ్తాం. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. బహుశా మేము కూడా మళ్ళీ రాకపోవచ్చు సార్. ఇంకేంట్రా, దొబ్బేసినట్టే కదా. మరి లేకపోతే ఇప్పటికి 3 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ఒకే ఒక్క దారి ఉంది, దొంగతనం. దొంగతనమా? కష్టమేమోరా. తప్పంటావు అనుకుంటే కష్టం అంటావేంట్రా? ఏమోరా, నాకు మాత్రం కష్టం. నేనైతే వేరే దారి చూసుకుంటాను. బాయ్. ఎవడు చూడు డబ్బు డబ్బు డబ్బు. భయ్యా కోక్. ఈడికి డబ్బు, ఈడికి కూడా డబ్బే. హలో, 10,000 కావాలా? 3 లక్షలు కావాలి. ఇక్కడ పెట్టుకోను. ఏరా డబ్బులు కావాలా? ఎంత? 1,00,000? అంత లేదు కానీ ఎంత ఉంటే అంత ట్రై చేస్తాను. సరేనా? బాయ్.
నా బ్యాగ్ ఎక్కడ? నా బ్యాగ్ నా బ్యాగ్ నా బ్యాగ్ అని చూసాను మీరు. త్వరగా తీరా. ఎంతసేపు రా, త్వరగా తీ. తీస్తున్నా ఏంట్రా? ఛీ. నాన్న, ఏంటి నాన్న? నాకు జాబ్ వచ్చిందన్న. మంచిది. కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. ఇది చెత్తది. ఆ 1,00,000 ఏదో నువ్వు సర్దితే. నా జీతం 20,000 అంటే 2 పక్కన 4 సున్నాలు. ఇందులో కటింగ్ పోను నా చేతికి వచ్చేది 16,000. ఇందులో పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు ఎక్సెట్రా పోగా చేతికి మిగిలేదు 12,000. నాన్న, నేను ఇప్పుడు దాకా జీవితంలో ఏంట్రా ఇలా సనపడ్డావని ఎవరిని అడిగారా? లేదు. అడగర్రా, ఎందుకంటే నువ్వు నా కొడుకువి. ఇందాక మీ అమ్మేసిన పూరీలతో కలిపి మనం 3 పూట్ల మెక్కడానికి అయ్యే ఖర్చు అక్షరాల 10,000. ఇది పోను మిగిలింది 2,000 అంటే 2 పక్కన 3 సున్నాలు. అది బ్యాంకులో. ఎందుకంటే రేపు ఏ మందో మానో కొనుక్కోవాలంటే ఇక దిక్కదే. ఇప్పుడు చెప్పు నాన్న, నా 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? నాన్న, ఏంటి నాన్న? ఇంకా పేపర్ చదువుకోనన్నా. ఏంట్రా ఇంకా తెల్లారలేదా? ఇంకోటి పొద్దున్న మీ అమ్మ పూలు వేసుకుంటాడు. సర్లే గాని దొంగతనం సంగతి ఏంటి? అడుగుతున్నాడు కదా, చెప్పు. వాడేంట్రా బాబు అంత షాక్ ఇచ్చావు? మళ్ళీ డాన్స్ కూడా తెలుసా దరిద్రుడు? నాకేం తెలుసా, డబ్బులు జేబులో పెట్టుకుని స్లిప్ బ్యాగ్ లో పెట్టుకుంటాను. అయినా ఈ ఐడియా అంతా నీదే కదరా? నన్ను ఆటోలాడి పక్కన ఖాళీ కూర్చున్న పరిస్థితి బేచ్కే సరిపోయిందిరా, ఇంకా ఆటోడు పర్సు కూడా కొట్టేస్తాను. ఏ 100, 150 దొరుకుతాయి. ఆపండి మీ అదోగోలా. ఎందుకేమంది క్లియర్ చెప్పండి. అక్కడ మాకు పక్కన బకరాలా కనిపిస్తే బ్యాగ్ దొబ్బేయడానికి ట్రై చేసాం. ఆడ మమ్మల్ని బకరా చేసి ఖాళీ బ్యాగ్ చేతిలో పెట్టాడు. ఏం చేద్దాంరా ఇప్పుడు? పోనీ బ్యాగ్ తిరిగి ఇచ్చేద్దాం. వెళ్ళి ఇచ్చేరా, దాంతో బక్కోడేసి నీ పెండ తీస్తాడు, తర్వాత డాక్టర్ ఎక్స్రే తీస్తాడు. ఆ తాత మీ నాన్న మిగిలిన 2,000 బయటికి తీస్తాడు. మా నాన్న దగ్గర నెలకు 2,000 మిగులుతాయి, నీకెలా తెలుసా? లాస్ట్ మంత్ అప్పైనప్పుడు తెలుసులే. సర్లే, ఇప్పుడు అంతా కాదు, ఎవడైనా దొరుకుతాడా? నువ్వు అక్కడి మిగిలిన అప్పడాలి అంటే ఈయన్ని కూడా? అంటే 2 నెలల క్రితం 3,000 అప్పడిగితే. ఇప్పుడు అంతా కాదు కానీ ఏం చేద్దాం ఆలోచించండి. నువ్వేరా దిక్కు, నువ్వే అడగాలి ఎవరినైనా. ఈడెక్కడికి వెళ్ళిపోతున్నాడు? రే ఆగరా రే. దొరికాడ్రా. ఎవడా బకరాగాడు? ఏరా 3,00,000 కావాలా? నీకు తెలిసింది 2 విషయాలు అన్నావు కదరా, ఏంటవి? అప్పు తీసుకోవడం, తీసుకున్నప్పుడు తీర్చి. డైలాగ్ ఇది కాదే. అంటే రోజులు బట్టి డైలాగ్ మారుతుంటాయి. మరి నీకు 5,000 ఇస్తేనే 5 నెలలు కుక్కలా తెప్పించుకున్నావు. అది నీకు 3,00,000 ఇస్తే 3 చెడు నీళ్ళు తాగించావు. అన్న ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి ఎలాగ ఇప్పించిన ఖచ్చితంగా 6 నెలలు అద్దె ఇది కల్పించేస్తా. సరేరా, 3,00,000 కాదు గాని 2,00,000 ఇస్తాను. నువ్వు నాకు తిరిగి కూడా ఇవ్వక్కర్లేదు. అన్నా కానీ నాకు పని చేసి పెట్టాలి. ఏరా చేస్తావా? చేస్తాను. బేసిక్ గా ఇది మన బిల్డింగ్ ప్లాన్. సాయంత్రం 6 దాటితే స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు. మొత్తం 5 సెక్యూరిటీ గార్డ్. కానీ మనం ఎంటర్ అవ్వాల్సిన బిల్డింగ్ దగ్గర మాత్రం ఒక్కడే ఉంటాడు. వాడికి మస్కా కొట్టడం ఎలా? మస్కాలని ఎందుకు లేరా, వాడు తినడానికో తాగడానికో ఆఖరి పోసుకోవడానికో ఎప్పుడప్పుడు వెళ్తాడు కదా, అప్పుడు ఎంటర్ అయిపోదాం. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. మన దగ్గర కర్చీఫ్లు ఉన్నాయి. మెయిన్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవడం ఈజీయేరా, కానీ మనం ఎంటర్ అవ్వాల్సిన బిల్డింగ్ మాత్రం పైనుంచే ఎంటర్ అవ్వాలి. దానికి మనకి రోప్స్. అంత పెద్ద బిల్డింగ్ అంటున్నావు కదా, ఖచ్చితంగా 5 రోజులు ఉంటాయి. అవి పట్టుకుని దిగిపోదాం. రోప్స్ ఎందుకురా? అక్కడి నుంచి మనం 5th ఫ్లోర్కి వెళ్ళాలి. మరి ఎందుకురా గ్రౌండ్ ఫ్లోర్ లో దింపావు? మర్చిపోయా.
లిఫ్ట్ ఉందా? పని చేయట్లేదు. సో ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాక రైట్ సైడ్కి తిరిగితే మనకు కావాల్సిన పో. ఇంతకా రూమ్ నుండి ఏం తేవాలి? బీటెక్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ వీక్ జరిగిపోయే బీటెక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ మనం ఇప్పుడే తెస్తాం. అవి తీసుకెళ్ళి ఆడిపిస్తే 2 లక్షలు ఇస్తాం. లీకేజా? పోలీస్ కేసు అవుతున్నావారా? నాకు భయం వేస్తుంది. నువ్వు ఆల్రెడీ సీన్లో లేవురా. ఎంటర్ అయ్యేది మీ ఇద్దరమే. రే సత్య, దొరికిందిరా? పద. ఏంటి సడన్ గా కాల్ చేశారు? ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. మాక్సిమం ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. 1 month శాలరీ నీది కాదనుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ వాచ్ ఎవరిచ్చారు? నువ్వే. ఇంకా ఈ ఫోన్? నువ్వే. లాస్ట్ వీక్ ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్నావు చూడు, అది కూడా నువ్వే. అయితే ఇప్పుడేమంటావు? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పటిదాకా నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం బొక్క. ఏదో కుర్రాడు సైలెంట్ గా ఉంటాడు కదా, మంచివాడు కదా, పెద్దగా కోరికలు ఏం లేవు కదా అని కుక్క పిల్లలాగా బాయ్ ఫ్రెండ్ లాగా పెంచుకుంటుంటే నువ్వు నన్ను ఇలా లక్షలు అడిగేలా. ప్రపోజ్ చేసి 1 year అవుతుంది. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు, లక్షలు మాత్రం అడిగారు. నేను వెళ్తానైతే. తగలడు. ఈడెవడరా ఇంటికి? మననే అన్నా. నువ్వు పెద్ద దొంగనా కొడుకువే? ఏదా కలిసి వచ్చి. ఇదిగో 2 లక్షలు. వెళ్తామన్నా. ఏరా, డబ్బులు వచ్చాయా? ఆ డబ్బులు తప్పిన నా కొడుకు దొరకాలి. ఏరా, డబ్బులు సేఫేనా? నువ్వు ఆగరా బాబు, ఆడినాడంటే ఇద్దరిని కలిపి కుమ్ముతాడు. సర్లే, ఇంతకు సేఫా కదా? సేఫేరా. ఇంటర్వ్యూకి కాల్ చేసావా? ఫోన్ చేశాను, రేపు కలవమన్నాడు. సర్లే. సరే సార్. యా కమెన్. నేను తర్వాత మాట్లాడతాను. సార్, మా ఫ్రెండ్కి వేరే జాబ్ వచ్చేసింది. మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి. మా ఇద్దరికి చెరో జాబ్ ఇచ్చేస్తే. మీకు ఏదొచ్చినా మీ ఫ్రెండ్ వెంకీకి చేస్తాను అన్నారు కదా, సో ఈ జాబ్ కూడా వెంకీకే చేస్తున్నాను. సార్, వెంకీ, వెంకీ.
నాకంతా చెప్పాడు. హౌ డేర్ యూ లై టు మీ. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ స్నేహాన్ని మోసం చేస్తే మాత్రం క్షమించను. నేను వెంకీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ జాబ్ ఇస్తున్నాను. సార్ అది గెట్ లాస్ట్. వెంకీ చెప్పినట్టుగానే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నీకు ఈ జాబ్ ఇస్తున్నాను. నువ్వు బయటికి వెళ్ళి ఆఫర్ లెటర్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సరే సార్, మేము వెళ్తాం. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు. బహుశా మేము కూడా మళ్ళీ రాకపోవచ్చు సార్. అదేంటి సార్, ఉన్నది ఒక్క జాబే కదా, మరి ముగ్గురు సెలెక్ట్ చేశారు ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. అంటే? ఇప్పుడు వీళ్ళ దగ్గరే 3 లక్షలు తీసుకుని అదే జాబ్ వీళ్ళకి ఇచ్చి శాలరీని 3 parts చేస్తా. సార్ ఆ 3 లక్షల్లో నాకు కూడా ఏదైనా ఇస్తాలే ఓ 10,000. 10,000? ఫోన్లే ఇంకో 5 తీసుకో. హలో సార్, మీకోసం ఒక 2 days నుంచి ట్రై చేస్తున్నాను. మీరు నాకు 50,000 ఇస్తే మీకు ఉద్యోగం వచ్చి ఐడియా నేను ఇస్తాను. నన్నేం చేయమంటారు? మా బాస్ కో వీక్నెస్ ఉంది. ఫ్రెండ్షిప్ అంటే పడిచేస్తాడు. ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి అసలు తట్టుకోలేడు. సో మీరు నేను చెప్పినట్టు చేయండి. సరే. ఇంటర్వ్యూ కూడా ఇష్టం కాల్ చేస్తాడు రా. ఏంటంటాడు? 50,000 ఇస్తే మనందరికీ జాబ్ వచ్చి ఐడియా ఇస్తాడంట. ఏంటంటే ఐడియా? వాళ్ళ బాస్ ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇస్తాడంట. డబ్బు పిచ్చాడే కానీ ఫ్రెండ్ ని మోసం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. రే, డబ్బులు నా చేతిలోనే ఉన్నాయి. మనం అనుకున్నట్టుగానే పృథ్వీకి రాకేష్కి కాల్ చేసి డబ్బులు నా చేతిలో నుంచి తొప్పామని. సర్లే చూస్తాను బాయ్. హలో పృథ్వీ, నువ్వు రాఖీ గడు కలిసి ఒక బైక్ తీసుకుని అర్జెంటుగా రండి. ఒక పని ఉంది. ఏరా, డబ్బులు సేఫేనా? అమ్మాయినమ్మా, వీటంటే ఎంత సీరియస్గా ఉన్నాడు? నీకు విషయం చెప్తే కొట్టావు కదా. ఏంటది? అంటే ఆ డబ్బులు దొబ్బేసింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వుదే ఇంటెన్సిటీతో ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు, మన లైఫ్ సెటిల్ అయిపోయింది. మామూలుగా చెప్పేవాడిని కదా. ఆడ అసలే పెద్ద ఎంక్వైరీ మాస్టర్, ఎందుకు ఎదవ ఎంక్వైరీలు అవన్నీ అని. అనుకున్నట్టే మన వెంకీగడికి జాబ్ వచ్చేసింది. ఈ 2 లక్షలతో మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. నువ్వేంటో డల్ గా ఉన్నావు. అంతా బానే ఉంది కానీ మీరు ఆ రోజు క్వశ్చన్ పేపర్ లీక్ చేయకుండా ఉండాల్సిందిరా. అది లీకేజ్కి వెళ్ళిన మాట నిజమేరా, కానీ ఆ టైంలో మనకి బీభత్సమైన హ్యూమానిటీ పొంగిపోయి రారా. వద్దులేరా, డూప్లికేట్ ఇచ్చేద్దాం. సర్లే పద. అయితే మనకి 2 లక్షలు ఊరికే వచ్చినట్టు. వీడికి డబ్బులు ఇచ్చిన జీవితం అంతా ఈ చేతిలో బలవడమేరా. హలో సార్, నేను చెప్పినట్టే మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది కదా, మీరు ఇస్తానే 50,000 జాబ్ ఎవరికి వచ్చిందిరా? మీ ఫ్రెండ్కి సార్. డబ్బులు ఎవరు సంపాదించాడు? మీ ఫ్రెండ్స్. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? సార్ అది మనం అనుకున్నట్టు. ఫోన్ పెట్టరా. సార్ ఫోన్ పెట్టే. సార్ రే రే రే, ఆగండి రా, నేను వస్తున్నా కదా.